రైతులందరికీ నమస్కారం. నేను మీ యువరైతు శ్రీనివాసరెడ్డి. ఇది లొకేషన్ వచ్చి వేపరపేట దగ్గర పెద్దగారిపల్లి. ఇది దబ్బ చిక్కుడు అండి. ఎన్ని రోజులు ఇది పెట్టి? 40 రోజులు. ఇది 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 ఎంత ఎకరాకి ఎన్ని కేజీలు పెట్టారు? ఇది 5 కేజీల. ఇది పంట ఎన్ని రోజులకు వస్తుంది? ఇది 55 రోజుల. దీంట్లో ఏమేమి రోగాలు ఉంటాయి? ఎట్లా గ్రోత్ ఇది చెట్టు? ఏమి ఓన్లీ 15 రోజుల నుంచి 15 నూరు నుంచి ఒక డ్రమ్కి 15 నూరులు స్ప్రేయింగ్ సరిపోతుంది. ఇది టమాటాకి దీనికి పోల్చుకుంటే పెట్టుబడులు పరంగా టమాటా తక్కువ, ఇది తక్కువ. టమాటా పైన ఇదే మేలు. రేట్లు పోకపోతే ఇది ఎలా ఉంటుంది? రేట్లు పోతే ఎలా ఉంటుంది? రేట్లు పాకపోయినా ఇక కంట్రోల్ చేస్తుంది రైతులు. పోయినా కంట్రోల్ చేస్తుంది. మ్యాక్సిమం ఇది ఎకరాకి ఎంత అవుతుంది పెట్టుబడి? ఇది 50,000 లోపల అంతే. 50 లోపల. ఒకవేళ టమాటాకు ఒక ఎకరాకి పెట్టాలంటే 2 లక్షలు పెట్టాల. 2 లక్షలు. టమాటాలో పెట్టుబడి కావాలంటే ఒక క్రేట్ ఎంత అమ్మితే పెట్టుబడి గెట్ అవున్ కావాలి? 100 పైన అమ్మితే. ఇప్పుడుండే సిచ్యువేషన్ కాబట్టి 200, 300, 400 లోపల పోతున్నాయి కదా. ఏమన్నా రైతు గిట్టుబాటు ఉంటుందా ఉండదా? ఏం గిట్టుబాటు ఉండదు. ఇది కేజీ ఒక 20 రూపాయలు పోయినా గెట్ అవున్ అయిపోవచ్చా? అంటే కేజీ 20 రూపాయలు పోతే 8 రూపాయల దాకా కమిషను బాడీకి కూలోళ్ళకి 8 రూపాయలు సరిపోతుంది. 12 రూపాయలు మిగిలితే గెట్ అవున్ అవుతామా కాగలమా? సరే సార్, ఇది ఏందో పూత ఇట్లా మగ్గిపోతాం చూడండి సార్. అది పూత ఇప్పుడు వాన్ల కోసము ఇది అట్లా మగ్గిపోతుంది. ఇప్పుడు బోరాను మ్యాక్స్ 3 కేజీలు, మ్యాక్స్ 2 కేజీలు వదిలేండి. ఇప్పుడు వానకి ఇది ఉరుముతుంది కదా, ఉరుములు మెరుపులు, దానివల్ల ఇది అట్లా క్లైమేట్ కూల్ అయినప్పుడు ఇది పూత అంతా రాలిపోతుంది. లేకపోతే ఇప్పుడు బాగా టెంపరేచర్ 40 టెంపరేచర్ ఉన్నప్పుడు ఇది ఏమి ఉరలదు. దీంట్లో వచ్చే రోగాలు ఏమంటే పెయిన్ రోగము, ఇది నైట్ పులుగు. ఇది రోగరు, అది కొట్టండి అప్ప, ఇది వెళ్ళిపోతుంది. కానీ కొట్టినారు ఈరోజు స్ప్రేయింగ్ రైతులందరికీ ధన్యవాదాలు. జై కిసాన్, జై జవాన్. మా మల్రెడ్డి, వేపూర్కోట, పెద్దగారిపల్లి రైతు అండి.